నువ్వు కొనిస్తావా 3000 రూపాయలు పెడితే నెక్స్ట్పోయి చీర కొందామని ఉన్నదే కానీ చీర కొనుక్కి ఇచ్చింది అనుకో అదే రోజు ఒక చీర కడతావు అదే కనుక ఇట్లా చీర అడిగిచ్చింది అనుకో అడక్క తిన్నోని 66 కూరలు అండక తిన్నోనికి ఒకటే కూర నువ్వు అట్ట ఇక్కడ 24 ఏళ్ళ పొద్దు అయితే రోజు ఒక చీర తల పెడతాను నువ్వు అట్ట కట్టినా 100 ఉంటాయి 200 150 ఉంటాయి సంవత్సరానికి 300 చీరలు కడతాను మరి చెప్పు అవునే ఒక్క మాట ఏంది ఇవో మా నాన్న పెరటి కాడికి వెళ్ళి పచ్చి కంకులు తెస్తాడు కాదు పచ్చి కంకులు పట్టుకొస్తాడు మంచిగా లేవా నువ్వు వేసిన రోజు బత్తలు తెస్తాను పట్టుక నీకెందుకు ఇవి ఆగు పోదామంటున్నావు కదా ఇక సాకరాని ఇట్లా బట్టలు అయితే అన్ని ఇచ్చినాయి పట్టుకొచ్చింది ఇవో ఇంట్లో ఇచ్చిన పట్టుకోయి బ్యాగు నువ్వు ఎందుకు ఎవరు పట్టుకుంటావు నువ్వు ఇసిన బట్టలు నీళ్ళు పట్టుకొని బట్టలు పోతే అలా మొన్న మా అబ్బాయి తెగిపోయిన చెప్పులు వస్తే వాళ్ళనే ఉన్నాయి కొత్తది మొన్న తెగిపోయిన చెప్పులు ఉంటే బిడ్డ చెప్పులు బాధ్యుడు బాగా రేపు పొద్దుగాల వస్తురా అత్త చెప్పులు పోతురా ఎంత లచ్చిపరుడు అనుకుంటాను మా బావ మొత్తం రోజు నేను గట్లాంటనా కానీ బొచ్చడు బాగానే ఉంది అందుకనే ఆడవాళ్ళకు జర బాగుంటారు ఇప్పుడు మాదే నడుస్తుంది మీదేం అత్తగారింటి కాంతి అత్తగారింటి కానీ కానీ పాడుగాను తెల్లార వరకు ఎక్కడ పడక్కడ చేస్తుందిరా 7 కాకముందే 6 గంటల బస్కి రెడీ అవగారికి అత్తగారికి పోదామన్నాం అగరాదు పొద్దుగానే బస్సు వచ్చిందా అయ్యో ఈ 6 గంటల బస్సు పోతే 9 గంటల బస్సు లేదా 9 గంటల బస్సు పోతే 4 గంటల బస్సు లేదా నువ్వు ఆడదైపోతా నీకు అదగంటి పోతే అట్లే రానంటలేను కదా ఇప్పుడు ఇది పట్టుకో ఏం చేయాలి పట్టుకో పట్టుకోపోతే నేను రాను పో మరి గంతే రాను రాను అని అవగారిల్లని నీ బలం నాకు తెలియదా నీ బలం నాకు తెలియదా దానికి దెబ్బ తాగదురా దానికి దెబ్బ తాగదురా దాని పిల్లలు తిరుపతి కొండలు నాడు అది పట్టుకో అంటాను సంబరపడకుండా సంతోషపడకుండా దేవదేవో దిన రక్ష కూడా మమ్ము కిట్టాల కిట్టాలు అల్తాలు పెడతారు ఏంది చెంటేంది పురుషులేంది మన్నంతేంది
లోళ్ళు శివలమాకలు వస్తాయి కింటాల సన్నబియ్యం అంటారు. నీ ఎంబడి నేను అత్త నాకేం వెరక మరి నేను లేని మా బాబు ఏమన్నా దేవర ఇట్లా చేసిన నీ ముఖానికి కోడి ఇట్లా చేసినావా నీకు? నాకెందుకు చెప్తావు? అయినా పెట్టేవాడు పోయేవచ్చునే. కొయ్యవచ్చు కాదు కొలుసుడు. ఏంది కొలుసుడు వన్ మరి సమ్మక్కం చేసిండు. సమ్మక్కను పోయేవచ్చు. కొయ్యలు కొలుసుడు చేసుకున్నాను. సమ్మక్కం చేసుకుంటాను కావచ్చు మీ అయ్యా. అయినా నేను లేదు నువ్వు లేదు నాకు తల్లి ఎంత పండుగ చేస్తాడు. నాకే వరకు పోయి మీ అయ్యని అడుగుకో. అయినా సమ్మక్కం చేసుకుంది అవుండగా వాళ్ళ సమ్మక్కం చేసుకుంటారా? బాగా పరిశీలి అని చెప్పచ్చు. నీ ఏం బాగా రాకుండా మంచి ఇంత కాపు వేస్తాను లంచపడు కంటే ఎన్ని అదే ఖర్చులు పెడితే ఏమైతుంది? బొచ్చడి పైసలు ఎన్ని లక్షలు ఏం గుడుగుతావు? ఆడిది గుడిగిన బొచ్చడి పైసలు ఉన్నాయి, పోతే ఏమైతుంది? కణాలు కొడితే ఇంకేమైతే నీకెరక అమ్మ సంపాదించడానికి ఎరక పైసలు ఎక్క కట్టపడి సంపాదించబడి నీ అవగాహన కదా ఎత్తి మొత్తం అన్ని నేనే తెచ్చింది. మొన్న 10 లక్షలు తీసుకొచ్చుకుంటే కాదురా ఏడా నువ్వా నీ మొక్కని అయ్యా 10 లక్షలు బ్యాంకులోకి వెళ్ళి తీసినావా? ఇది వారకు నీ అయ్యా పెళ్ళనాడు పెట్టి బొట్టి వరకు పెట్టు. మొన్నటి దాకా తినత్తి కాదు, ఇప్పుడు 15 రోజులు ఉంటే కాదు. ఏడా ఈడ ఓ నీట్ కానా 15 పవలు రోజుకో పావా. నిన్న పొద్దుగల ఆయన ఓని అంటే మా ఇష్టం, మా పైసలు పెట్టుకోవాలి. ఇక నువ్వు లోగిళ్ళ బయటికి నువ్వు పోయే బంగాళ మహారాజు కూర్చారు ఉండే తల్లు అన్నది ఈ గుండెలకు వెళ్ళని అప్పు 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 నా రాజ్యం లోపల కింద ఖర్చు పెడతాను ఏమాయే రంగుల బారు లోపల ఉండే నా కన్న తల్లి విష్ణువ సుందరి దేవి నా తల్లి మేలు పోయి ముచ్చటవుతానని రాజు పల్లాన మహారాజు నా కన్న తల్లి బేటికి రాగబారుడు తల్లి వేడికి రాగాడు నా బాలుడు పల్లాన రాజు ఓ దేవుడా బాలుడు బల్లాన రాజు ఓ దేవుడా బాలుడు పల్లాన రాజు ఓ దేవుడు బాలుడు బల్లాన రాజు ఓ దేవుడా లోకిళ్ళ బేటికి రా నారాయణ ఇళ్ళ వేడికి నారాయణ నా కన్న కొడుకు వస్తాడు రా ఓ దేవుడా కన్న కొడుకు వస్తడు రా ఓ దేవుడా నా కన్న కొడుకు ఏర వచ్చే ఎవరారా కన్న కొడుకు ఏడ వచ్చే అమ్మలారా నా తల్లి ఓ కంపు చూసే బాలుడు తల్లి ఓ కమ్ములుంటే బాలుడు తల్లి రాయ సుందరవ్వ సుందరవ్వ తల్లి రాము సుందరవ్వ సుందరవ్వ ఏమిటమ్మ కన్న తల్లి ఓ ఆయన ఏమిటమా కన్న తల్లి ఓ బాయినా అయ్యో నీ కన్న ఎక్కువనే నా తల్లి రా నీ కన్న ఎక్కువనే నా తల్లి రా అయ్యో అమ్మ నాకు ఎవరమ్మ ఓ ఆయన అమ్మ నాకు ఎవరమ్మ నా తల్లి రా అయ్యో నీ కన్న ఎక్కువనే ఓ ఆయన నీ కన్న ఎక్కువనే ఓ బాయినా అయ్యో అమ్మ నాకు ఎవరమ్మ నా తల్లి రా అమ్మ నాకు ఎవరమ్మ నా తల్లి రా నా తల్లి రాయ సుందరవ్వ సుందరవ్వ నా తల్లి రావు సుందరవ్వ సుందరవ్వ ఏమిటమ్మ కన్న తల్లి ఓ ఆయన ఏమిటమా కన్న తల్లి ఓ బాయినా ఓ తల్లి సుందర దేవి నేపాలపురి పట్నం రాబరా నిమ్మలు బట్టి నీళ్ళు బట్టను బట్టి మందులు వేసిండ్రు సిక్కుడాకు దోణాలు శివకంకుడాలు మామిడాకు దోణాలు మా కంకుడాలు కట్టిండ్రు లోళ్ళు శివుల మాటలు ఎప్పుడు వచ్చినావు అత్తగారి నుండి? ఇప్పుడే మీ అత్తమ్మ మంచుకున్నారా? వాళ్ళకేది మంచిగా పడబడ్డు మీ బామ్మర్దులు మంచుకున్నారా? ఓ మస్తు ఉన్నారు కోడలు బాగా మంచుకున్నారా? దాని కింద అది మంచిగా పడబడ్డది మరి ఎందుకో ఎగిరే పడుకుంటారు? బాకీ నువ్వు చేయబట్టినే అది ఎందుకు కొట్టుకుంటున్నారా? నాకేమైంది మరి ఎందుకో కొట్టుకుంటాను? ఎందుకు లేదు కదా కొడుక ఏంద్రా బిత్రి బిత్ర అవుతున్నావు అంత? అలా మరి ఆకలి లేస్తారు చెంకేది కేసు కుర్చీలు జ్వరం ఎందుకు వచ్చింది ఎందుకంటున్నా? మన చెల్లె ఇంద్రావతి నీ తోడ ఉట్టలేదా? నా చెల్లె నీ చెల్లె నా చెల్లె ఏమైంది నా చెల్లెకి ఏమైంది చెల్లెకేం కాదు, కొట్టుకోకురా అసలేనిది ఆటడాకట్టది నీకు. ఆదివారం పూట వచ్చిన కూరడికి ఏమన్నా జరిగింది? ఇంత నిమ్మ బిల్లు నా సపరి తాగురా నా చెల్లె నా పానం ఏం చెల్లెకి ముసలనుకుంటుండే తీసిపోయి చెల్లెకి ఏమైంది చెల్లెకేం కాలేదురా, చెల్లెకు పెళ్లి సంబంధం వచ్చింది. ఏంది పెళ్లి సంబంధం ఏమైందిరా? ఏమైందిరా? తలకాయ పట్టుకుంటాను ఏమైందిరా? నీళ్ళు కావన్నా? సంతర పండు నా సపరి రొట్టె బిల్లు అవుతావా మరి
కొడుక ఏమైందిరా ఏమైందిరో నీకు కోడి పిల్లని చెట్టు అంత కొడుకు ఏమన్నా అయితే ఊత దొరుకుతావరా నల్లబంగా ఓ గుడ్డ అంటే తీసిపారే ఓ ఇటు తిరుగురా ఆగే పానం అంతా నిలబెట్ట అయినట్టు ఏమైందిరో ఇరుకో మమ్మీ నా చెల్లె పిల్ల వెళ్ళే నా చెల్లె అవును నా చెల్లె మెల్లగా కొట్టుకోకురా మమ్మీ ఆ, చెల్లె పిల్ల పెళ్లి చేస్తాం మరి బావలి ఎవరే ఇంద్రమహేంద్ర నగరాన్ని పరిపాలన చేసేవాడు ఇంద్రసేన మహారాజు చెల్లె పేరు బావ పేరు కలిసింది కలిసింది ఉండాలి అబ్బాయి చదువుకోరు ఇండియాలు లేకున్నా నా చెల్లెకు లెక్క ముట్టం పెట్టిరంటే ఇంత మంచిగా అబ్బాయ్యా మమ్మీ చెల్లెకు పెళ్లి పెట్టుకున్నా మరి పెళ్లి 7 రోజుల్లోనే శుక్రవారమే పెళ్లి ఇప్పుడు ఇంకా 2 రోజులు కాదు అందు గురించి తొందరగా రమ్మని నీకు ఉత్తరం రాసింది అందిందారా అన్ని అంతనే వచ్చిన మరి అందు గురించే ఎల్లుండే పెళ్లి ఎల్లుండి ఆ, ఆ. మరి చెల్లెకి ఏమన్నా ఒప్పుకున్నారా పెట్టిపోతారు అయ్యో కట్నం వాళ్ళు అడగలేదు కానీ మీ కన్న తండ్రి ఒప్పుకున్నాడు ఎంత ఒప్పుకున్నాడు 7 కోట్ల డబ్బు 7 కోట్ల ఇత్తడి 7 కోట్ల బంగారం 7 కోట్ల నగలు పెట్టంగా 7 కోట్ల డబ్బు అయ్యంగా లక్షల కొద్ది కట్నం ఇయ్యంగా పెట్టుబోతల సామానును రాజ్యం లోపల శారానవంతు రాజ్యం మీ చెల్లకు వారాణవంతు రాజ్యం నీకని మీ తండ్రి చెప్పి ఇక్కడ కోట్ల ఇక్కడ ఉన్నాయి ఇంటికాడ పెద్ద తోట్లు ఉన్నాయి ఏం ఒప్పుకున్నాడే ఎదుర్కోళ్ళ కాడికి 7 కోట్ల ధనం 7 కోట్లు 7 కోట్ల డబ్బు ఇత్తడి బంగారం పెట్టుబోత సమానం మోనం రాజ్యం లోపల శారానవంత రాజ్యం చెల్లకు వారాణవంత రాజ్యం నీకు పిచ్చోళ్ళే ఎందుకురా బుట్టరొప్పుకున్నా చెల్లెకు మరి ఎప్పటి ఒప్పుకోమంటు ఉన్నాయి చెల్లె మొత్తం ఇస్తే చెల్లెకు మొత్తం ఇస్తే ఏమైందే చెల్లెకు మొత్తం ఇస్తే నువ్వు నీ పిల్ల ఎట్లా బతుకుతారా ఇక నువ్వు షిప్ప నేను షిప్ప నా పిల్లలు షిప్ప అయ్యో షిప్ప పెద్ద పెద్ద అక్కడనే ఉండే బస్టాలు రిచ్చిరాజ కనుక బస్టాల్లో కూర్చుంటే అయిపోయా కట్టం నింపాలి అట్లుంటారా నీ తోడబుట్టే తమ్ముడైతే మంచుకోపోకున్నారా ఎదుర్కోళ్ళ కాడికి 7 కోట్లు అలగమైన కాడికి 5 కోట్లు పందిరికద్దు 10 కోట్లు 7 లెక్కలు వేయండి 7 లెక్కల బంగారం 7 లెక్కలు ఇద్దరు పెట్టుబోతారు ఓను పావలవంతుడు రాజ్యం చెల్లెకు బాణవంతుడు రాజ్యం నాకు బాలపురి పట్టవుని ఎవ సొమ్మనుకున్న వాడి అయ్యో సొమ్మనుకున్నావే లేకిడి పొట్టి చెల్లెకు లెక్క పెట్టుకున్నావు మన కట్ట పెట్ట మాట్లాడిర్రు ఎవరి మిండర్ సొమ్ము అనుకున్నావే ఎవరి మిండర్ సొమ్ము అనుకున్నావే రాదు మళ్ళా మా రాజు రామంట రాఘవ దొంగ ముందా ఎవడే శిలకు పెళ్లి పెట్టుకోమన్నా నా రాజ్యం నేను చెవుటాడిపి కట్టబడి సంపాదించుకున్నా అవసరం అనుకుని ఒప్పుకున్న ఆశలకు నేను లేదు పెళ్లి నీ పెళ్ళం లేదురా ఏదిరా కూర్చోడ అరగట్టం ఎవరి రాజ్యం ఒప్పుకుని నేను లేదు సెలవు పెళ్లి ఎట్లా పెట్టుకున్నది నా 7 మేడల్లనే అన్న కొడుకు వచ్చి అనరాని మాటలు ఏనాడు అంటున్నాడు బాబా తెలిసే బాగురి ఆ కన్న కథ మనసులో పెట్టున్నది ఇయా నన్ను కొట్టనాయ వేళ నన్ను కొట్టనాయ వేళ
పొడిగి కళ్ళ బాలాల ఓటుకొని ఇయ్యా నిన్ను నేను దాచుకున్నా నగలుగా నిన్ను నేను దాచుకున్నా నా కొడుకా నేను మర్చిపోన్నా నగలుగా నిన్ను నేను వెతుకున్నా నా కొడుకా కళ్ళాన్ని చూడకుండా తల్లాన్ని చూడకుండా నా కొడుకా చిన్న బిడ్డ మోలే నీ అవసరమని నా కొడుకా చెరియత్తి కొత్త ఉన్న కుమారా నువ్వు చెయ్యెత్తుకుంటూ ఉన్నావు కుమారా ఇంతలో చెప్పినారు నగలుగా నీకు బుద్ధులెవరు చెప్పినారు నా కొడుకా నీకు జ్ఞానెవరు చెప్పినారు నా కొడుకు కొడుకనకి కడపంతుడు కొడుకనకు పంచ కొడుకాను మీ తండ్రి నడుపుకోరా నా కన్న కొడుకా అలానే ఒక్క మాట చెల్లెవు లగ్గం పెట్టుకున్నాడు మరి అయ్యా బిడ్డకు లగ్గం పెట్టుకుని మన కొడుకుని అయ్యతో చెప్పండి తల్లిని పట్టుకొని చెప్పవే తల్లిని పట్టుకొని అలాంటి మాటలు అయితే నీకు కొడుకు పుట్టలేదు బిడ్డ పుట్టలేదు అనుకున్నా మరి శివ శివ అట్లాంటి మాటలు మాట్లాడవు మరి ఇప్పుడు లేడగా చెల్లెవు లగ్గం పెట్టుకుని చెత్త కొడుకులు ఉండగా లంగముడ దొంగడు శిక్షణ పెట్టాడు మీ తండ్రి రాసిస్తానన్న మీ ముసలానికి వచ్చి శిక్షణ పెట్టాడు శివ శివ తల్లిని పట్టుకొని అట్లాంటి మాటలు నువ్వు మాట్లాడు తల్లి మాటలు కట్టినారా కళ్ళు పోతాయిరా ఊళ్ళు పడతాయి కళ్ళు పోతాయిరా ఏడవుతాయిరా కళ్ళు ఏడవుతాయిరా అంటారు లోకం అంటారు అది అంటారు లోకం అంటారు అవునే ముసలి పోయి మీ తండ్రిని అడిగిపోరా చెల్లెడు నీ చెల్లెడు మొత్తం ఈ శర్ర ఎట్ట నీ చెల్లెడు మొత్తం ఈ పెద్ద బాబు వేసి తొక్క బెల్లం లేదురా ఏంటిరా అరకట్టం నా స్థానం ఎదుకోవడం నా ఇప్పుడు అడలేవు ఈ అవునే చెల్లె మరి చెల్లె అంటారు చెల్లె కనపోయిన నన్ను ఎందుకన్నా శివ శివ అట్లాంటి మాటలు మాట్లాడవు కనవ నేను అన్నా కొడుక తల్లిని పట్టుకొని అలాంటి మాటలు నువ్వు మాట్లాడు. తల్లి వేరని కొడుకున్నా ఇక మీ తండ్రి రాసిస్తానన్నారు చెల్లెకు లగ్గ పెట్టుకున్నాడు సచ్చిన కింద సంబంధం లేక నీ అమ్మకడకు కడపంతుతాన్ని పెద్ద నాకైతే లక్షలు కోట్లు వాళ్ళు అద్దాన్ని కూడా ఇస్తారన్నాడట ఆగో ఇన్నవా పెట్టవా ఇనువు ముచ్చట వాళ్ళ అత్త టీలో ఒప్పుకున్నారట ఈ పాపం నేను చెవుట అడిగి కష్టపడి ఈ పెళ్ళలో అట్టపడి సంపాదించారు అదైతే మొత్తానికి కరువు పని పోతాడ పొద్దుగాలి కరువు పని పోయి సంపాదించుకున్న పెద్దవా ఆ, పైస కుప్పేసినా ఒక్కసారి 3 బొక్కలు తాగవచ్చు ఎర్ర కరువు పని పిచ్చిగాడి నీకేమైంది కరువు పని గురించి మీ తండ్రిని అడిగిపోరా నీకేది లేదా నాకు తెలియదు ఏడవాయ ముసలి పడకావు నారాలు కడుపుల కత్తులు అంటే వెళ్ళాలతోటి ఉన్నదమ్మా అయ్యో రాముల్లా ఆపు అయ్యా ఆపు కాదురా పుల్ల ఇచ్చిండ్రు
కొడుకు నీకంటే ఎత్తున్నా గానీ ఎంత వినయం ఎంత వాడు వినయం. ఆ కొడుకు వెళ్ళా గుర్తుకో వంచన అటెటాక్ అత్తది ఇప్పుడు అయితే రైతే అటెటాక్ ఏమైతే తండ్రి ఏ కొడుకులు చూడలే నేను అట్లుంటది మరి ఏంద్రా 15 రోజులకే అంత బాగా కబడ్డావు ఏం చేయాలి బాబు అట్టగానే ఓ జవాబు ఏం తిండి సగం వెళ్ళలేదు గౌరీదేవి వ్రతం నోచుకుంటే ముక్క చుక్కుంటే అది అక్కడ అందే నోరంతా సప్పిడి వేయింది బందే ఉంటుంది మరి అక్కడ నీసు వాళ్ళు ఒక్క రోజు రికార్డు అత్తమా మంచుకున్నారా ఓ మచ్చడి పడవాడు బామార్గులు ముద్దులు పడవాడు పాడతాడు గౌరీదేవి వ్రతం మంచిగా నవ్వుకున్నదా అయిపోయింది బాబు నువ్వు ఉత్తరం రాసినాక నా బాబుకి ఏమైంది ఖచ్చితంగా నా కొడుకు అట్లా ఉండాలి కొడుకు నీ ఏంద్రా కొడుకు నీ కొడుకు కాదా మరి చెప్పు అట్లా నా కొడుకు బాగా బలిసింది మరి ఇక్కడంత అన్నం తిన్నా ఇటు పోయినా వాలేదా అయ్యో బాబు నీ అన్నం చల్లగా ఉండి అత్తగానే రాగానే తిన్నా అంత అర్ధగంట అయితే లేదు రాగానే తినచ్చు కొడుక సరే వచ్చిన కదా నీ ఇంటికి వస్తా ఇంటికి రహలక చీరకాడ కొడుక ఇంటికి వారపోదామని మానవనుకుతున్నారు నేబాలమానాలు కడుపులక్క తొడొచ్చ బెల్లారు కడుపంత పడుతుంది అబ్బబ్బా ముసల్లంజ కొడుకు ఎంత పడి ఎత్తివి కదరా కన్న కొడుకు బల్లారు మారాలు కన్న తండ్రి తోటి ఏమని మాటలు పలుకుతున్నాడు రామ వై రామ రామ స్వామి వై రామ 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 స్వామి వై రామ 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 స్వామి వై రామ 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 ఆనందే బాల రాజా నా ఇంద్ర ఆనందే బాల రాజా నా ఇంద్ర ఒక్క బాల ఎక్కుతున్నావో బాబు ఒక్క బాల ఎక్కుతున్నావో బాబు ఆటమల సంతు పెట్టే నా ఇంద్ర ఆటమల సంతు పెట్టే నా ఇంద్ర అయ్యో హనమయ్య నాది మాట ఓ బాబు హనమయ్య నాది మాట ఓ నాయన అయ్యో నువ్వు అలకించరాదు నా ఇంద్ర నువ్వు అలకించరాదు నా ఇంద్ర నీ కన్న కొడుకున్నయ్యా నా ఇంద్ర ఈ నేపాల పొడి పట్టంలో నిమ్మలు కొట్టి నీడలు పచ్చని ఒట్టి పందులు సిక్కుదాకు తోరణాలు శివగంకనాలు మావిడాకు తోరణాలు మగంకనాలు కట్టింది నాన్న ఏ దేవత ఎక్కవు ఏ దయ్యం ఏ పోలేలకు చేస్తానులే బాపు కన్నతండ్రి దగ్గరికి వచ్చి మాటలకంగా నాయన పందిళ్ళు ఎందుకొరకు వేస్తున్నావు ఏ దేవుళ్ళు వేస్తున్నావు అని పలకటల్ల కల్లా ఎమ్మడి పెట్టుకొని వచ్చిండ్రు కాబట్టి అగోళ్ళకు ముహూర్తాలు చూడంగా మరయ్యా నేపాల మహారాజా నీ గర్భవాసం ఉంది ఎందరు కొడుకులు ఎందరు బిడ్డలను వాళ్ళ వరకిండ్రు అయ్య పెద్దలాల నా గర్భవాసం అందు ఒక్కసారి ఒక్క కొడుకు బల్లాల మహారాజు కొడుకు తోడ ఆడి వెళ్ళ ఇంద్రవాతన్న
ఆగో మీ సెల్ల ఇంద్రవాదులు ఊసిండ్రు పొడిచేడు పొత్తులు ఉన్నది మెలిగేడు దియోలు ఉన్నదని సంబరపడ్డారు సంతోషపడ్డారు ఆగో కన్ను కొడుకు లేడాలని నిలవలికిన లేకున్నా మంచిదే ఏదో మాట ముచ్చటో మాట్లాడుకుందామన్నారు నీ సెల్ల ఇంద్రవాతికున్ను ఆ ఇంద్రసేన మహారాజుకు లగ్గ ముహూర్తాలు పెట్టుకున్నావు మరి ఎట్లా నువ్వు ఇయ్యలు కాకున్నా రేపైనా ఇంటికి వస్తావు నువ్వు వచ్చేటల్ల కల్లా కొంత కొంత పరణ తీరుతుందని ఈ నిమ్మలు కొట్టి నీళ్ళేసి ఆకాశం తరుగులేసి పూజ వరద గద్దెలేసి ఈ పచ్చని తోరణాలు కడుతున్నావు కొడుక చూసినవరా ఇంకా రేపటి నుంచి ఇంకా బాగా వస్తాయి ఇవాళ అట్టినే రేపు సెట్టింగ్ చేసిన వాళ్ళకి కోసి పెట్టడం ఇవాళ ఎక్కడ ఉన్న వాళ్ళకే శివరామాకడు సన్న బియ్యం దిగుతున్నాయి కిందల కోసం ఒక్కరు సప్పుడు చేస్తలేరు వీళ్ళు నేను కష్టపడి చెవు తడిపి ఇగో కింద పడితేనే అయితే కింద పడిపోతే సంపాదించాడు కదా రేపు పొద్దుల పీచిన బాధ పెడతా జోలికి వస్తే కనుక ఎంతైనా నీ తోడగొట్టే సెల్లే నువ్వు నా మాట కాదను డాడీ మాట మా బాపు కదా అందుకొరకే నీ మాట నేను కాదని నా మాట నువ్వు కాదని అందుకొరకే నీ సెల్లెకు లగ్గ వేతనని ఒప్పుకున్నారా డాడీ బాబు భారీ వారు కట్నవన్న వచ్చిన వాళ్ళు అడిగినారా వాళ్ళకు రాజ్యం లేదా వాళ్ళకు దేశం లేదా వాళ్ళ ఎండి లేదా బంగారం లేదా రేపటి కాలం లోపల నీ సెల్లె ఇంద్రావతి చుట్టుపక్కల వాళ్ళు ఎవరన్నా అడిగితే ఏం చెప్పుకుంటున్నాని ఏదో ఉన్నంతలో ఉన్న రూపాయల పావుల మందం ఏ పట్ల 7 కోట్ల డబ్బు ఇస్తానన్నా అలగైన కాడికి 60 లక్షల రూపాయలు ఇస్తానన్నా పందరి కింద 10 లక్షల రూపాయలు వస్తానన్నా 7 దక్కల బంగారం 7 దక్కల వెండి ఇక పెట్టుబడుల సమానుభవంగా నీకు పాలనవంత రాజ్యం నీకుంచిన ఒక్క శారణవంత రాజ్యం చెల్లె కప్పుకున్నా ఇంకా గట్టగాడు ఇంకేమన్నాడు తెలుసా ఇంకా పావులు అన్నాడు కానీ మా కొడుకుండే ఇంటికి అర్ధరాజ్యం కూడా ఇచ్చేది ఇచ్చు అని అన్నీ చెప్పినా ఎంత పని చేసినట్టు డాడీ ఎందుకురా ఉన్న రాజ్యం దేశం చెల్లెకు బాగా పిల్లలు రాస్తే నా చెల్లె కంటే ఎక్కువ నా కొడుకు నా చెల్లె కాదా నా తోడబుట్టలేదా వారి ఇయ్యలని ఏమన్నా మునిగిపోతుందా రేపటి కల్లా మేము ఇద్దరు భార్య భర్తలు మరణం అయిపోతా ఉండేటోళ్ళు మీరు ఇద్దరేనా రేపు రాకెట్ల పండు కోశకుల పండు ఏదో రాకపోతావా పెట్టకపోతావా నీకు ఎలువన్నంత మంది నువ్వు పెట్టు తర్వాత ఉన్నకాడ డబ్బుకోము ఇంకా రాకెట్ల పండు కట్ట పెట్టాలి ఇంకా చక్కెర కుక్క కట్ట పెట్టాలి మాట్లాడుకుంటా మా బాబు ఎంత నాయకుడు అనుకుంటాను నా చెల్లె ఒక్క చెల్లె ఎదురు చూడద్దు నాకు ఎదురు చూడండి అంటే ఎంతైనా ఇప్పుడు కన్న బిడ్డ కన్న కొడుకు ఇద్దరు పుట్టిండ్రు మీరు ఇద్దరు నాకు 2 కళ్ళతోటి సమానం నువ్వు ఒకటి కాదు ఇంకోటి కాదు నేను అన్న బాబు అందుకొరకే నువ్వు కూడా బతకాలి కదా అందుకొరకే నీకు బాలనవంత రాజ్యం అనుకున్నవాడిని అయ్యో సమ్మనుకున్నవరా ముసలహాడా ఆడి శల్యం నీ శరణం మొత్తం శర్ర పెట్టు కన్న తండ్రి చూడకుంటే కన్న కొడుకు నా రాజ్యం నా లక్షలు
నన్ను కన్న తండ్రాలు చూడకుంటా ఏవి రాబాబగారు ఉండబడుకు నేను లేడు సెల్లకెట్ల పెళ్లి గొప్పుకున్నావు రాజా ఎట్ల ఇద్దరన్నావు ఎన్ని బంగారం ఎట్ల ఇద్దరన్నావా అని లేని దెబ్బలు పడుతున్నాడే అవ్వా తండ్రి కన్న కొడుకు ముఖం చూస్తున్నాడా ఓ యవలాలో ఆడబిడ్డలకు పండ్లు పెట్టేది లేదు కాబట్టి నేను ఒప్పుకునే కాడికి ఒప్పుకున్నా నా కన్న కొడుకు ఆయన పడుక నిన్ను మర్యాద కొద్ది నేను అడుగుతున్నా ఈ రాజ్యం నాది దేశం నాది ఎన్ని బంగారం నాది ఈ భూములు జాగలు నాయి నువ్వు వద్దన్నా సెల్లె పెళ్లి చేస్తా నువ్వు ఏవన్నా సెల్లె పెళ్లి చేస్తా ముసలాడా చెల్లెకు పెళ్లి అంటివా కథన శక్తి ఇప్పుడు ఇక్కడి ఒడిసి ఫోటో దిగుతా పోసిల్లా అని చెప్పారు అరే ఇదివరకు రాక ఎంతైనా నా కన్న కొడుకు కాదా ఏదో బుద్ధి కాలం రాలేదు కావచ్చు అనుకున్నా అయినా ఇంతమంది లోపల నన్ను కన్న తండ్రిని చూడకుండా మాట్లాడుతున్నావు ఇప్పటికైనా మంచిదే కొడుక నీ చెల్లె పెళ్లి చేస్తాను ఒప్పుకో చెల్లెకు పెళ్లి బందో చెల్లెకు పెళ్లి చేస్తారా ఎందుకురా నువ్వు చేసుకోలేదా పెళ్లి చేసుకున్నా మరి నువ్వు చేసుకున్నప్పుడు నీ చెల్లె చేయద్దా అయితే తోడబుట్టే తమ్ముడు అయితే సగం రాజ్యం మంచుకుపోనట్టు మరి రేపటి కాలంలో ఇవాళ చెల్లె ఎండి బంగారం పట్టుకొని అత్తగారి పట్టం పోతుంది అదే తమ్ముడు అయితే నేను కొట్టుకున్న తిట్టుకున్న సగం రాజ్యం మంచుకున్నా నన్ను ఎవరైనా ఒక్క మాట తమ్ముడుకుంటా నన్ను కొడతానని చెప్పి గుర్తుపట్టుకుంటా నీ చెల్లెడు మొత్తం చీర పెట్టి అత్తగారికి పోయి చెల్లె వచ్చి నన్ను కాపాడుతా అది పోలీసులతో ఇక్కడ ఫాలో అయిపోతుంది తమ్ముడు అయితే ఎప్పటికి ఎంపడేది ఇలా కాకుండా రేపు కలిసి ఉంటావు తోడు తమ్ముడైతే మాట్లాడుకున్నా తమ్ముడు పెళ్ళి మరదలు మాట్లాడుకున్నా కానీ తమ్ముడైతే మాట్లాడు చచ్చిపోయిన కాదా ఎంతైనా మరదల మాటలు పట్టుకొని వాడు ఒక్క రోజు అయినా అన్నాను పిలవాడా పిలవాడా లాంచా కొడుకు ముసడు శిక్షలు పెట్టి ఇప్పటికైనా మంచిదే చెల్లెకు చెల్లెకు పెళ్లి చేయ బంధు ఎవరా నేను తెచ్చే పిల్లగాడు కావాలి నచ్చిన పిల్లగాడు కావాలి వచ్చే బాలవాడు మా ఇంటికి సుంకర్ తరువు వేయాలి నా చెల్లె
నా ఇంటికాడ ఊడ్చాలనుకున్న నా మరి పిల్లలు నీ అత్తగారు పట్టణ లోపల నువ్వు గట్లే చేసేస్తాను వసూలు కడతాను నేను కట్టిన కూడా పోషిందని చెప్పాలి నువ్వు ఏంది మరి నాలుగు అరకట్నం వచ్చి పెళ్లి చేసేళ్ళకు చెయ్యాలంటాను ఇయ్యా చెయ్యాలంటాను చెయ్య చెయ్యాలంటాను చెయ్యరా ముసలాడా ఏయ్! ఏయ్! అదే హోయల్ కుమారాజా. మంచి మాడుగు మనం ఉన్నది, చెడ్డ మాడుగుని సెలవు తీస్తా. ఇవాళ ఈ రాజ్యం నాది, ఈ దేశం నాది, ఏనాడు వరకినవో ఈ రాజ్యం నేను సంపాదించింది, ఈ దేశం నేను సంపాదించింది. ఇక్కడ నీ బామ్మార్దల సొమ్ముంది, అత్తమా సొమ్ము లేదు. అంగడి లేవు, కట్లు కట్టుకోవాలి, నా ఇంటికి తేలేదు. నువ్వు ఉన్న ఒక్కటే, లేకున్నా ఒక్కటే. నా కడుపు లోపల ఒక్కటే బిడ్డ పుట్టిందనుకున్నా. ఇక ఇంటికెళ్ళి బయటికెళ్ళు అయ్యో సంబరం అవుతుంది ఇప్పుడు సంబరం అవుతుంది వీళ్ళందరికీ నన్ను ఎలా సంబరం అయిందా చాలా సలవాడియా ఎవరు నేను కొడుకు నేనే తినాలి నీ ఆడబిడ్డలో కొంచెం ఆవులో పెట్టా ఆడబిడ్డ సత్యనాశన కిలో పోతేంది లేకపోతే వాడుకావు మళ్ళా బతుకున్న రోజులు నువ్వు నా పక్కన కూడా దిగి నీ ముఖం కూడా భాగ్య ఏంద్రా వాడకావు ఏంద్రా అది కదా బజార్ ఎక్కినవేంద్ర కుక్కలు ఎంబడి వాళ్ళ పడతాయి, అంచె కొడుకు 10 మంది చూడంగా ఎల్లగొట్టిండు ఇక మనం ఉండద్దు అక్కడ అన్నాడు కుక్కలు ఎంబడి పడతాయి, పిక్కలు వీరుతాయి రైట్రా. ఏయ్, ఇక్కడ మనం ఉండద్దు 10 మందిలో వాడిన ఇచ్చేది నా మానవ తీసి ఎందుకు వెళ్ళగొట్టింది మీ అరే అయ్య? నా కోళ్ళు ఇక్కడ ఉంటాయి పో దీనివల్ల పో కొడలా నువ్వు ఇంట్లో పో నా బిడ్డోడు నువ్వు ఒకటి కాదు పో మీ అయ్య ఎందుకు వెళ్ళగొట్టిండు? ఓ వాడకావురా. చెల్లెకు పెళ్లి ఏమిటి ఎల్లగొచ్చిండు మరి నాకు పెళ్లి చేసి మా అన్న వాళ్ళు పంపించినప్పుడు నేను బావకాళ్ళు మొక్కలేదు. ఇప్పుడు నీ బావకాళ్ళు మొక్కవా? ఏ కింద బతికి నేను ఆడబిడ్డ కాలు మొక్తానా నువ్వు తెచ్చుకుంటే కదా ఏంటి మా అవ్వగారి ఇంటికి. తెచ్చుకునే వాడు నా కాలు మొక్కిన వాళ్ళక నేను మొక్కి మరి నువ్వు బావకాలు మొక్కినప్పుడు నీ కాళ్ళు వాళ్ళు మొక్కినప్పుడు నువ్వు నీ బావకాలు మొక్కవా? ఏ మొక్కటానికి కాదు వచ్చే బావగాడు నా కాళ్ళు మొక్కాలే నువ్వు గట్టే మొక్కుతాను అత్తగారి ఇంటికాడ. నాడు ఎవరు ఇప్పుడు రానిగా ఎప్పుడు వస్తావు ఈ ఆడబిడ్డకు పెళ్లి చేసినాక నాగవెళ్ళి అయిపోయినాక పదహారు పండుగ వెళ్ళిపోయినాక అంత పో. నా గొడవలు ఇక్కడ ఉంచుకుంటా ఇన్నే ఉంటా పోయి. నీ కేసేం కదా ఏంటి ఏడుంటావే ఇన్నే ఉంటా ఏడుంటావు ఇన్నే ఉంటా. ఏంద్రా రాదు మాట్లాడుతున్నా రాదు పో మరి వానికే మావకే ఉండే ఇక ఓ, మరి వానికే ఉంది ఇక ఏం మాట్లాడుతున్నారా? మరి పద్మవేషి మా కంట కడతావురా నీ కళ్ళ కాకులు. లాగముండా నేను అన్నెల వచ్చినప్పుడు నువ్వేమో అక్కడ ఉండడానికి అగో నాకు అత్త మామ నన్ను బిడ్డోలు చూసుకుంటారు. నువ్వు బాగా బలిసి నువ్వు ఏడుస్తాను. పిసికి చంపుతా, పిసికి చంపుతా. ఏంటిది వండికాయ అమ్మా వచ్చిందిరా. ఉండే అవసరాలా? ఇక నువ్వే ఉంచుకోలేదు అమ్మగుణం పల్లి అయ్యగుణం పల్లి ఇది ఎక్కడికి రా కంచిపురం ఇగో ఎరా? నెత్తిన పెట్టుకో. మా తాత కట్టింది ఉన్నది మా తాత సొమ్ము పోతా ఈ రచ్చి లెక్కన పెద్దాలా కరువు పని ఏమైనా బతుకుతాం నువ్వు రేపు పొద్దుగాల పెద్ద పెళ్లి కాడ బస్ స్టాండ్ కాడ కుంపడి పెట్టి అమ్ముకోలేని బతుకుతా నువ్వు కాల్చిన కంకురాము అయినా ఇప్పటికీ అమ్మాను కాదురా నువ్వు నీకెందుకు రాలని చెప్పక బాకీ ఏంట్రా? ఇక మా తాత కట్టింది వంటి ఇష్టం మాల యంత్రాల మాలున్నది
తాత కాదు మీ చెల్లకు నువ్వు లగ్గం చేయకపోతే మరి మా అన్నగారు నాకు లగ్గం చేసి పంపించలేదా ఎవరు లంజం ఉండను ఊపు కట్టె పోతే కుంట కడుక్కుంటా నీకెందుకు నేను చెప్పినట్టు ఈయన అమ్మ లేకపోతే మట్టి బలుగుతుంది లోకల్ ఈకసుతం కాదు అంటున్నట్టు ఇంత పాస్ అయితే చెప్తాను మరా ఇంటర్ ఎప్పుడో పాస్ అయ్యిండ్రా అలనాడు రంగుల బాలుకి వెళ్ళిపోయిండు రాదు బల్లాహనమా రాదు ఏడేడు మేడల్లకలి 7 మేడల్ల నేపాల మహారాజు ఒక్క రోజు కలిసి 2 రోజులు కలిసి బలబల తెల్లార బ్రహ్మనాలు వలికే అగో తెల్లవారితే చక్కర శుక్రవారం రాని వచ్చింది ఓ పెద్దలారా మహేంద్ర నగరం నుంచి ఇంద్రసేన మహారాజు తయారు చేసుకొని అగో నేపాలపురి పట్టణం ఏనాడు ఎలా వస్తున్నారో అగో నేపాలపురి పట్టణం లోపల యొక్క రంగరంగ వైభవంగా లగ్గాలు ఎత్తమని నిమ్మలు పట్టి నీళ్ళేసి ఆకాశవంతరం లేసి పూజ వరంత గద్దెలేసి శివుడాకు దురణాలు శివకంకుడాలు మౌడాకు దురణాలు మరికంకుడాలు కట్టి ఆ ఇంద్రసేన మహారాజుకున్ను ఆడవిల్ల ఇంద్రవాతికి మంగళ వాళ్ళు వచ్చి మైల పూలు పోసిండ్రు సాకల వేదన వచ్చి లగ్గం పూలు వస్తున్నా అని ఆ లగ్గం పూలు ఎట్లా వస్తున్నాడు సాకలి రాజన్న అందమైన పోలు ఓసైన గాని ఆడివిల్లకున్ను పిలగానికి లగ్గం చేసిండు మరి 4 వద్దుల నాగ వెళ్ళి చేసిండు బాంధవులు చుట్టాలు అందరూ ఎక్కడి వాళ్ళు అక్కడ వచ్చి చూసిపోతున్నారు ఆడవిల్ల ఇంద్రవాది ఏమనుకున్నది అందరు వస్తున్నారు గాని నాన్నగాడు నా దగ్గరికి వస్తలేకపాయే నాన్నగాడు నా పెళ్లి పేరంటాలు చూడకపాయే నేను అత్తగారి పట్ట వెళ్ళిపోతున్నా నాన్నగారి దీవెన నాకు లేకపాయే
నేను మానడు చూడవరాని ముత్యాలు మరి పళ్ళం లోపల పోసుకొని అక్షంతలు పట్టుకొని అన్నగాని వేడికి పోతనాని